నేను ఇప్పటివరకు చాలా రకాల లడ్డూలనే ట్రై చేసినా కూడా బట్ ఏది కూడా ఇంత జ్యూసీగా రాలేదు. జ్యూసీగానే వచ్చాయి బట్ ఇంత జ్యూసీగా అయితే రాలేదు. నిజంగా చెప్తున్నా, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ముట్టుకుంటే ఇలా తురిగిపోయేటట్టు ఉన్నాయన్నమాట. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో చూసినాక కానీ లేదంటే ఇంకా వేరే వీడియోస్ అయినా చూసినాక కానీ ఆ లడ్డూలనే కాదు ఇలా హల్వాలాగా చేసుకొని అయినా కూడా తినొచ్చు. బట్ లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఎవరికైనా ఇలా చేసి ఇచ్చారంటే మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా ఫంక్షన్స్ అప్పుడు కానీ నార్మల్గా బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ తర్వాత లడ్డూలు చేసి కానీ ఇలా హల్వాలాగా పెట్టామంటే ఖచ్చితంగా ఫిదా అయిపోతారనమాట. బాగుంది అని అంత బాగుంది అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. ఈరోజు నేను చేసేది అయితే కొబ్బరి లడ్డు అనమాట. దాన్ని లౌజ్ అని కూడా అంటారు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా పౌడర్గా అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట. మరి ఫైన్గా అయినా పట్టుకోవచ్చు, ఇలా సాఫ్ట్గా అయినా కూడా పట్టుకోవచ్చు. అది మన ఇష్టము, ఎలా కావాలంటే అలా. కొంచెం బరకగా పట్టామంటే కొంచెం ఉడకడానికి ఫ్రై చేయడానికి అయితే టైం ఎక్కువ పడుతుంది. సో కొంచెం సాఫ్ట్గా పట్టామంటే ఆ ఫ్రై చేసే ప్రాసెస్ అనేది అయితే తొందరగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి. నేనైతే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో అయితే వేసుకున్నాను, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. అదే ప్యాన్లో కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అది కొంచెం తడి ఉంటుంది కదా, వాటర్ అందుకని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లంని ఏమైనా చెత్త చెదారం దుమ్ము ధూళి ఏమైనా ఉంటే వాటర్ లాగైనా చేసుకొని ఇలా పోసుకోవచ్చు. లేదు అంటే అలాగే చిన్న పీసులుగా చేసుకొని ఇందులో అయినా వేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద పీసులు ఉన్నాయి అంటే కాసేపు ఇల్లు వేసి మూత పెట్టి అలా వదిలేస్తామంటే ఆ బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనకి వాటర్ ఉంటుంది కదా, బెల్లం వేసినాక కూడా మనకి లడ్డూలు అనేది మరీ జ్యూసీ లాగా అయిపోతాయి. సో లడ్డు చుట్టడం రాదు కాబట్టి ఇలా అయితే కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది ఇంకిపోతుంది, మనకు ఆల్మోస్ట్ తెలుస్తుంది అనమాట. కొంచెం గట్టి పడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనకి ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని తినమంటే కొంచెమే తింటాం. కానీ ఇలా లడ్డూలా కానీ ఇలా హల్వాలా కానీ వెరైటీ రెసిపీ లాగా చేసి పెట్టామంటే అస్సలు ఇక ఎట్లా తింటారంటే అసలు నాన్ స్టాప్గా తింటూనే ఉంటారు, అయిపోయేంత వరకు కూడా ఆపరు అనమాట. సో ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, కొంచెం గట్టి పడింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే లడ్డూలు వస్తున్నాయా లేదా ఒకసారి అయితే ఇట్లా చూసుకోవాలి. సో ఫైనల్గా లడ్డూలు చుట్టడం వచ్చింది, కొంచెం గట్టి పడింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందే ఆఫేసిన తర్వాత ఇట్లా చేయాలి. ముందే చేసేవారు చేతులన్నీ కాలిపోతాయి, నండు తిట్టుకుంటారు తర్వాత. సో చూసారు కదా, మనం ఇందులో ఆయిల్ నెయ్యి కానీ ఏం వేయలేదు. కొబ్బరిలో ఉన్న ఆయిల్ మనకి చేతికి అంటుకుంటుంది అనమాట. ఫైనల్గా ఇలా ఒక్కొక్కటి అయితే లడ్డూలుగా చేసుకోండి. సో చాలా ఇష్టంగా తింటారు. చెప్పాను కదా, పిల్లలకి స్నాక్స్గా కానీ పొద్దున్నే మనం పని చేసుకుంటూ ఏం తినం కదా హడావిడిగా మార్నింగ్. సో ఇది ఒకటి తిన్నామంటే కొంచెం ఆ ఫీల్ అనేది వేరేలా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, మరి ఉంటాను.